2025లో చాలామంది స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేస్తారు, కానీ ఇంకా చాలామందికి వాళ్ళ స్కిన్ టైప్ గురించి ప్రాపర్గా తెలియదు. అండ్ తెలిసిన వాళ్ళైతే ఓకే, బట్ తెలియని వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మన స్కిన్లో వచ్చేసి 4 టైప్స్ ఉంటుంది. ఒకటి డ్రై, నార్మల్, ఆయిలీ అండ్ కాంబినేషన్. అండ్ మన స్కిన్ టైప్ గురించి తెలుసుకుందాం. చలో, ఫస్ట్ వచ్చేసి మీ స్కిన్ని ప్రాపర్గా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత స్కిన్ని డ్రై చేసేసుకోండి. డ్రై చేసేసిన తర్వాత 1 అవర్ అలానే వదిలేసేయండి స్కిన్ని. దాంట్లో మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, సీరం ఏం యూజ్ చేయకండి, జస్ట్ నార్మల్గా వదిలేసేయండి స్కిన్ని. 1 అవర్ తర్వాత ఫస్ట్ మనం మాట్లాడుకుందాం డ్రై స్కిన్ గురించి. సో డ్రై స్కిన్ మనకి ఎలా ఫీల్ అవుతుంది అంటే, ఓవరాల్ స్కిన్లో ఎక్కడ కూడా షైన్నెస్ అనేది ఉండదు. అండ్ డ్రై స్కిన్లో ఏంటంటే కొంచెం రఫ్ ఫీల్ అవుతుంది, అండ్ స్కిన్ కొంచెం ఇచ్చింగ్నెస్ ఉంటుంది, అండ్ మనకి పోర్స్ అనేది ఇన్విజిబుల్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి డ్రై స్కిన్. సెకండ్ వచ్చేసి మనకి ఆయిలీ స్కిన్ టైప్. ఆయిలీ స్కిన్ ఎలా అంటే, ఓవరాల్ స్కిన్ మొత్తంలో ఆయిలీనెస్ ఉంటుంది, కొంచెం గ్రీజీ ఫీల్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పోర్స్ అనేది లార్జ్ ఓపెన్ ఉంటుంది అండ్ విజిబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ టైప్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి కాంబినేషన్ ఏంటంటే, మనకి టీ జోన్ లైక్ ఫోర్ హెడ్ నుంచి నోస్ నుంచి చిన్ వరకు మనకి ఆయిలీనెస్ ఉంటుంది, అండ్ సీ జోన్ వరకు మనకి డ్రై ఫీల్ ఉంటుంది. సో కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లం అనేది కొంచెం ఉంటుంది. సో ఇది వచ్చేసి కాంబినేషన్ స్కిన్ టైప్. అండ్ లాస్ట్ వచ్చేసి నార్మల్ స్కిన్ టైప్. నార్మల్ స్కిన్ టైప్ ఏంటంటే కొంచెం ఇన్మెచ్యూర్ స్కిన్లోనే ఎక్కువ కనిపిస్తుంది, లేకపోతే అది కనిపించదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇన్మెచ్యూర్ స్కిన్ అంటే ఒక 12 ఇయర్స్ పిల్లల వరకు నార్మల్ స్కిన్ టైపే ఉంటుంది. అండ్ నార్మల్ స్కిన్ టైప్ మనకి ఎలా ఫీల్ అవుతుంది అంటే, ఓవరాల్గా ఆయిలీ ఉండదు, అండ్ ఓవరాల్గా మనకి డ్రై ఉండదు, జస్ట్ సాఫ్ట్ అండ్ స్మూత్ అనేది ఫీల్ అవుతుంది. సో మీకు మీ స్కిన్ టైప్ గురించి అర్థమైంది కదా. సో మీ స్కిన్ టైప్ అకార్డింగ్ మీ స్కిన్ కేర్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్ కానీ ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.